మీ చేతికి దెబ్బ తగిలింది కదా, అది ఎలా తగిలింది? దెబ్బ? ఏం దెబ్బ? వదినా ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటారు. చూపించండి. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా, మిమ్మల్ని ఎవరో బాగా కొట్టినట్టు అనిపిస్తుంది. రిషబ్ తను ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటుంది. ఏం లేదు, కొన్ని రోజుల కిందట కింద పడిపోతూ టేబుల్ పట్టుకుంది. ఇంతలో టేబుల్ దాని మీద పడింది. ఇంకోసారి తను కమలాపురంలో పడింది. మొన్న ముంబైలో కూడా పడింది. 2 సార్లు పడ్డావు కదా, ఇదే కదా జరిగింది? అవును, అదే ఇదే ఇదే ఇదే. అక్క, మీరు మరీ ఇలా పడిపోతూ ఉంటే అందరూ కలిసి మీ పేరు స్లిప్పింగ్ అమ్మాయిని పెట్టేస్తారు. మీరు గేమ్ ఎందుకు ఆపేశారు? మనం గేమ్లో ముందుకెళ్దానండి. రిషబ్, అవును రిషబ్, ఇప్పుడు నీ వద్దు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను నేను, సరే చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? డేర్ కోరుకోవడానికి ధైర్యమే లేదులే. నాకు డేర్ అంటే భయమే అండి. నేను డేర్ని కోరుకోగలను, కానీ నాకు ట్రూత్ చెప్పడానికి ఎలాంటి భయం లేదు. అడగండి ట్రూత్. సరే అయితే నాకు ఒక విషయం చెప్పు, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా ఉంటుంది కదా? ఒక గర్ల్ ఫ్రెండ్ ఏంటో నా మీరు ఏమడుగుతున్నారు? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, కేవలం ఒక్కరే. ఓహో, నా ఉద్దేశం సీరియస్ గా ఒక్కరే అని. ఉంది కదా సీరియస్ గర్ల్ ఫ్రెండ్. ఈ గేమ్ జోక్గా స్టార్ట్ అయ్యి సీరియస్ అయిపోయింది కదా ట్రూత్. గేమ్లో ఆగిపోయారంటే కంటిన్యూ చేద్దాం. తను ఆగా ఇప్పుడు అంత తొందర ఏముంది, నేను భయపడినా. అయితే నేను నిన్ను అడుగుతున్నాను, జీవితంలో నీకు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి మీద నిజమైన ప్రేమ ఖచ్చితంగా కలిగి ఉంటుంది? కలిగింది. ఒక అమ్మాయి ఉంది, నిజంగా తను చాలా అందంగా ఉంటుంది, దేవకన్యలా ఉంటుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. తను మీకు గుర్తుందిగా? బాబా, ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా తనతో మీరు హారర్ సినిమాలు చూడడానికి వెళ్ళేవారు? మీరు తనకి చాలా గులాబీలు కూడా ఇచ్చారు. అయిపోయిందా? ఆగిపోయారంటే ఇంకా కంటిన్యూ చేద్దాం. రండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు ముందుకెళ్దాం. ఇప్పుడు రాక్షస్ గారు చెప్పు, రాక్షసి ట్రూత్ ఆర్ డేర్? ఆగుతావా ప్లీజ్? ఆయన అడగనివ్వచ్చు కదా, ఇప్పుడు అడిగే ఛాన్స్ నీది కాదు. ఇప్పుడు ముందుకెళ్దాం. ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? తనుజ, నువ్వు ఒక పని చెయ్యి, డేర్ కోరుకో. నువ్వు చీకట్లో ఒక్కదాని వెళ్ళి క్యాండిల్స్ తీసుకొచ్చా, అంతే అయిపోతుంది. సరే అయితే నేను వెళ్తాను. వెళ్ళడానికి నాకేం భయం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను. కిచెన్లో నుంచి క్యాండిల్స్ తీసుకొస్తాను. నేను నా టార్చ్ వాడుకుంటాను. అంటే నేను చీకట్లో ఒంటరిగా వెళ్తున్నాను కదా. లేదు, ఇది చీటింగ్. ఇదేం చీటింగ్ కాదు, నేను ఒప్పుకోను. ఒకవేళ టార్చ్ వాడినా నేను చీకట్లో ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా. బాయ్. ఈ క్యాండిల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడే పెట్టాం కదా. స్టోర్ రూమ్ క్లీన్ చేశాక క్యాండిల్స్ కూడా ఇక్కడే పెట్టాం. ఎక్కడికి పోయాయి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ చెప్పడానికి వచ్చాను. చూడు, నువ్వు క్యాండిల్స్ వెతుకు. నేను స్టోరీ చెప్తూ ఉంటాను, నీకు టైం పాస్ అవుతుంది. నేనెందుకు వినాలి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్? నువ్వు నా భార్యవి కదా, నువ్వు వినకపోతే ఇంకెవరు అంటారు? పక్కింటి వాళ్ళు వింటారా ఏంటి? భార్యనా? భార్య. నేను నీకు ఎప్పటి నుంచి? నువ్వు పాట పాడుతూ ఉంటావు కదా, ఈ పెళ్లి నక్లీ 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 అని. ఇప్పుడు హఠాత్తుగా భార్యనైపోయానా? హలో, నీ ఉద్దేశం ఏంటి? నేను పాట పాడుతున్నాను. నువ్వు కాకపోతే ఎవరు?
ప్రతిరోజు చెప్తూ ఉంటావు కదా ఈ పెళ్లి నకిలీ నిజం పెళ్లి కాదు అని. అలాగా మరి నువ్వు అనేది నేను వెళ్ళిపోవాలని ఎన్నిసార్లు నేను ఎందుకనేదాన్ని? ఎందుకంటే ఈ పెళ్లి ఒప్పుకోనని నువ్వు రోజు చెప్పేవాడు కదా. సరే అయితే వెళ్ళు, నేను నీకు ఈ పెళ్లి నుంచి విముక్తిని ప్రసాదిస్తున్నాను, వెళ్ళు. మరి ఈ గొడవంతా ఎందుకు? వెళ్ళు మరి. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏమైంది? వెళ్ళు. రిషి, ఆ శబ్దం విను. అదేం శబ్దం అయి ఉంటుంది? రిషి విన్నావా? అక్కడ నుండి వస్తుంది. పద. రక్తం చూసారా? ఇక్కడ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి పదండి, మనం వెళ్ళిపోదాం. కానీ మనం ఎలా వెళ్తాం? డ్రైవింగ్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారంటే ఉన్నాను కదా డ్రైవింగ్ నేను చేస్తాను, పదండి. వద్దు, నువ్వు బాగా తాగున్నావు, డ్రైవ్ నేను ఎంతకంటే ఎక్కువ తాగినా డ్రైవ్ చేస్తాను, పదండి మనం వెళ్దాం. లేదు యోగ్ బాబా, దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. డ్రింక్ అండ్ డ్రైవ్ మాటలు మాట్లాడకండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేయలేరు, ఎవరు స్ప్రోలో లేరు. అవును, నేను తప్ప ఎవరు లేరు రిషి. అంటే నువ్వు? అవును రిషి, ఇప్పుడు కార్ నేనే డ్రైవ్ చేస్తాను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మాకు పైకి వెళ్ళాలని లేదు అంటే నువ్వు నన్ను వదిలించుకోవాలనుకోవడం లేదు కదా. వాట్ డు యు థింక్ రిషి? జోక్ చేయడానికి నీకు ఇదే టైమా? మనం వెళ్ళిపోదాం. ఓకే పదండి పదండి. వెళ్ళిపోదాం. రండి. త్వరగా వచ్చి కూర్చోండి. నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. డ్రైవ్ చేయగలవు కదా? చేస్తాను రిషి. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ కార్లో వెళ్ళి కూర్చోండి. నేను బాగోకూడదా? వెళ్ళు కార్లో కూర్చో, వెళ్ళు. తొందరగా పదండి. మేఘాలలో తేలిపోమన్నది తుఫాన్. అన్నయ్య అంతా బానే ఉంది కదా? ఏంటి బాగుంది? ఓ పక్క బాడీలో ప్రాబ్లం ఉందంటే గోల్ చేసి విసిగిస్తున్నాను. బాడీకి ఎప్పుడు అలవాటే కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? వదిలే అన్నయ్య. నేనేదో పాట పాడుకుంటున్నాను అంతే. పాట పాడుకుంటున్నాడంట. అందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ ప్రయాణం చేస్తున్నాం. కానీ నీకు సరదాగా ఉందా? సరదాగా ఉందా? మీరు ఎందుకంత కోప్పడుతున్నారు? జయంత్ అమ్మమ్మ వేదిని బాగా తిడతారంటే ఇప్పుడు మీరు కూడా. అయినా యోగ్ బాబా మీరు పెద్దవారు, వాళ్ళు చిన్న పిల్లలు. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వదిలేయండి వాళ్ళని ప్లీజ్. పిల్లలా? మరి తండ్రిలో ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ప్రవర్తిస్తున్నాడు చెప్పు. ఏంట్రా నీకేమన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్పు, పిచ్చి పిచ్చిగా ఉందా? మేడం, హలో. అప్పు ఆంటీ, అప్పు ఆంటీ. ఓ గాడ్, అప్పు ఆంటీ ఇక్కడేలా? అప్పు ఆంటీ కళ్ళు తెరవండి. రిషబ్ ముందు శ్వాస చూడు. బతికే ఉన్నారు, శ్వాస తీసుకుంటుంది కానీ రక్తం చాలా పోతుంది. రిషి తనకేం కాలేదు కదా? అప్పు ఆంటీ. ఏమైంది? చూస్తుంటే యాక్సిడెంట్ అయినట్టుంది. వీళ్ళు తనని చంపేశారు.
అయ్యో ఇవిడికి చాలా రక్తం పోతుంది, చూడండి ఎవరైనా పోలీసులు పిలవండి. ఒక నిమిషం, మాకు తెలిసిన ఆవిడ, మా బంధువు ఈవిడ. పిలవండి. ఆంటీని ఫామ్ హౌస్కి తీసుకెళ్దాం పదండి. రిషబ్ అక్కడ సదుపాయాలు ఏం లేవు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మనం ఆంటీని ఇంటికి తీసుకెళ్తాం పద. రిషబ్ చాలా రక్తం పోతుంది చూడు. ఆంటీకి బాగా దెబ్బలు తగిలే చూడు. తొందరగా తప్ప పద. తాగి కారు నడిపితే యాక్సిడెంట్ అవుతుంది కదా. కారుని ఎవరు చిచి బాగా మందు వాసన వస్తుంది, వీళ్ళందరూ బాగా తాగినట్టున్నారు. చూడండి, కార్ నేనే డ్రైవ్ చేస్తున్నాను కానీ నేను డ్రింక్ చేయలేదు. మేము ఎవరు తా కారు నువ్వు నోరు మూసుకో. ఈవిడ మాకు తెలుసు, ఈవిడ మా ఆంటీ, మా బంధువు అని చెప్తున్నాం కదా. చూడండి, మేము తను తీసుకెళ్ళాలి, మీరు అడ్డు తప్పుకోండి, తప్పుకోండి. యోగ్ ఏంటిది? రిషబ్ రిషబ్, ఏంట్రా? రిషబ్ అసలు ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? ఒక్క నిమిషం. అపరంజిత ముంబైలో ఉన్న విషయం నాకు చెప్పనే లేదు. తను తిరిగి అమెరికాకి వెళ్ళిపోయిందని నాకు చెప్పారు కదా. ఏంటి మౌనంగా ఎందుకున్నారు? ఒకరినొకరు చూసుకుంటున్నారేంటి? మల్హోత్రా, ఏం దాచిపెడుతున్నావు? లేదమ్మమ్మ, మేమేం దాచిపెట్టట్లేదు. నిజానికి మేము కమలాపురంలోనే వేరైపోయాం. నా ఉద్దేశం ఏంటంటే, ఆవిడ దారిలో ఆవిడ వెళ్ళిపోయారు, మేము మా దారిని ఇక్కడికి ముంబై వచ్చేసాం. మేము ఆవిడ వెళ్ళిపోయారని అనుకున్నాం. అవును, నేను కూడా యూఎస్కి ఫోన్ చేశాను. అక్కడ వాళ్ళు అపరంజిత అక్కడికి ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఎప్పుడు బయలుదేరారో ఎవరికి తెలియదని చెప్పారు. అప్పు ఆంటీకి స్పృహ వచ్చింది. ఒక్క నిమిషం, మనందరం ఒకేసారి వెళ్ళొద్దు. ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం. కొంతమంది ఇక్కడే ఉండండి, సరేనా? చూడండి ఆవిడికి బలమైన దెబ్బేం తగలేదు, కానీ తను కాస్త జాగ్రత్తగా ఉండాలి. తగిలింది చిన్న దెబ్బే, కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఆవిడికి విశ్రాంతి చాలా అవసరం. నేను బానే ఉన్నాను. ఏమైంది? నన్ను అలా విచిత్రంగా చూస్తున్నావేంటి మోహిని? నేను చెప్పాను కదా నాకు బానే ఉంది, కాస్తంత నొప్పిగా ఉంది, కానీ తగ్గిపోతుందిలే నాకు. అరే, మీరు కూడా వచ్చారా? నేను కూడా అంటే నేను ఇక్కడే ఉంటాను కదా, ఇది నా ఇల్లే కదా. రాఖీ ఎక్కడుంది? తను కమలాపురంలోనే ఉంది. తను అక్కడ మీతోనే ఉంది కదా. ఇదంతా ఏంటి? ఏం జరిగింది? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు, తను అడుగుతున్న అమ్మాయి నా కూతురు రాఖీ. కమలాపురంలో తను చనిపోయింది డాక్టర్. నువ్వు ముంబైకి ఎలా వచ్చావు అపరంజిత? నాకేం తెలీదు నేను ముంబైకి ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో. నువ్వు కమలాపురంలో వీళ్లతోనే ఉన్నావు కదా. ముంబైకి రావాలనుంటే నువ్వు వీళ్లతోనే రావచ్చు కదా. నువ్వు అక్కడి నుంచే తిరిగి అమెరికాకి వెళ్ళిపోయావని నాకు తెలిసింది. కమలాపురమా? నేను కమలాపురానికి వెళ్ళానా? ఏం నటిస్తోంది? నేను కమలాపురానికి ఎందుకు వెళ్ళాను? అసలు ఎప్పుడు వెళ్ళాను? నువ్వు కమలాపురం పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నావు? లేదు, అసలు నాకేమీ గుర్తుకు రావట్లేదు. చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 1 మినిట్ డాక్టర్ గారు. చూడు అపరంజిత, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చేసావు. ఇక నీకేం కాదు, అంతా సర్దుకుంటుంది. నీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే. చాలా మంచిదైంది, మన పిల్లలే నిన్ను చూసి ఇంటికి తీసుకొచ్చారు. నువ్వెవరు? తను రిషి భార్య కదా. రిషబ్కి పెళ్ళయిందా? రిషబ్, నువ్వు పెళ్లి చేసుకున్నావా? అపరంజిత, నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు విశ్రాంతి చాలా అవసరం కదా. మేము తర్వాత వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తాం.
గతాన్ని మర్చిపోయానని వంకతో ఇంట్లో ఉంటాను. తనూజ దగ్గర తన ప్రాణాలు తీస్తాను. ఏంటి జ్ఞాపక శక్తి పోయిందా? ఎస్, టెంపరీ. కానీ ఎప్పుడు నార్మల్ అవుతుంది? ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ప్రస్తుతానికి మీ ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మా ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది డాక్టర్. కానీ డాక్టర్, కొన్ని విషయాలు గుర్తుండటం, కొన్ని గుర్తుండకపోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఒక్క చోట దెబ్బ తగ్గటం వల్ల ఇలా అవుతుంది. అప్పుడు పేషెంట్కి కొన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ కొన్ని విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. ఈవిడ విషయంలో కూడా అలాగే జరిగింది, కానీ ఇది తాత్కాలికం. కాలం గడిచే కొద్దీ తన జ్ఞాపక శక్తి తనకి తిరిగి వస్తుంది, కానీ ఎంత సమయం పడుతుందో ఆ విషయం చెప్పలేదు. ఇక నేను వెళ్ళొస్తాను, తన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఈ అపరంజిత కారణంగా నా కూతురు చనిపోయింది. ఇప్పుడు తన మనతో కలిసి ఇంట్లో ఉంటుందా? కుదరదన్నయ్య. తను ఇక్కడికి ఎందుకు వచ్చిందన్నయ్య అసలు? అబ్బా, డబ్బు కోసం వచ్చింటుంది మోహిని. నీకు గుర్తు లేదా, తన ఆ రోజు నా భాగం నాకు ఇవ్వమని గోలగోలు చేసింది కదా. తనకు ఒక అణా పైసా కూడా ఇవ్వడం జరగదు. మీరు తన ఇక్కడి నుంచి పంపించేయండి ప్లీజ్. మరి జయంత్ అత్తయ్యకి ఏం సమాధానం చెప్తాం? అపరంజితని ఇక్కడి నుంచి పంపించేస్తే ఆవిడ 1000 ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు ఆవిడకు కమలాపురంలో జరిగిన కథలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఆ ఊరు, అక్కడి చావులు, ఆ రాక్షసులు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే మనం కాస్త ప్రశాంతంగా. ఈ అపరంజిత కారణంగానే ఈ రోజు నా కూతురు ప్రాణాలతో లేదు. తనిక్కడ ఉంటే మనందరం ప్రశాంతంగా ఉందాం అంటున్నారు. నా వల్ల మాత్రం కాదు. మోహిని చూడు, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోకు. తనకి యాక్సిడెంట్ మన పిల్లల కారణంగానే జరిగింది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అర్థం చేసుకోను, అంతే. బావగారు, అపరంజిత మళ్ళీ మన జీవితంలోనికి రావడం నాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. బావగారు, చెప్పాలంటే ఇక్కడ పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. అపరంజిత గతం మర్చిపోయింది. అవును, గతం మర్చిపోయింది. కానీ మళ్ళీ ఏదో ఒకరోజు తిరిగి వస్తుంది కదా. అప్పుడు తను మొదలు పెడుతుంది, నా భాగం ఇవ్వండి, నా ఆస్తి ఇవ్వండి, నా డబ్బు ఇవ్వండి అని. ఏం చేస్తుందో ఏంటో. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమయంలో జయంతి పిన్ని గారికి ఏం చెప్పాలి? బావగారు, మన జీవితంలో మీ కమలాపురం ఒక పీడకలలా నిలబడిపోతుంది. మనల్ని వదిలిపెట్టట్లేదు. కరెక్ట్గా చెప్పారు. పీడకలలు అలాగే వెంటాడుతూ ఉంటాయి. అపరంజిత్ అయితే ఒక్క నిమిషం బావగారు, ఒక విషయం చెప్పండి. ఏ కారుతో యాక్సిడెంట్ అయిందో ఆ కారు తనూజ నడిపిస్తుంది కదా? అవును. ఎందుకు? నాకిప్పుడు ఒక దారి కనిపిస్తుంది బావగారు. ఇది నిజంగానే ఉపయోగపడుతుంది. అపరంజితం చంపుతారా? లేదు బావగారు, అపరంజితని తర్వాతైనా అడ్డు తొలగించుకోవచ్చు. ముందు తనూజని మన దారికి అడ్డు తొలగించుకోవాలి. ఆ డాక్టర్ మొహాన డబ్బు కొట్టావు కదా. ఎక్కువే ఇచ్చానంటే, అందుకే అంత గట్టిగా మీరు గతం మర్చిపోయారని చెప్పాడు. మంచి పని చేసావుగా. అంటే నేను ఏ పనైనా సరిగ్గా చేస్తాను. ఎనీవే, మీరు ఇంట్లోకి రావాలనుకున్నారు, వచ్చారు. తర్వాత ఏంటి? ఈరోజు రాత్రి బాగా విశ్రాంతి తీసుకుంటాను, అంతే. యోగ్. విశ్రాంతి కావాలా? అప్పు ఆంటీ, మీకెలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంతకీ మన ఋషభ్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఈ రోజు రాత్రి. మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ విషయాలను రేపు మాట్లాడుకుందాం, ఓకే? ఆంటీని పడుకోబెట్టు. ఐ మీన్, తనకి మందులు ఇవ్వు. అలాగే. కంగారు పడకండి అప్పు ఆంటీ, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. గుడ్ నైట్.
అమ్మమ్మ మీకు గ్రీన్ టీ. ఇది ఎలా చేశారు? మీకు నచ్చినట్టుగానే చేశాను. నేను టీ గురించి మాట్లాడటం లేదు. మీరు ఫామ్ హౌస్ నుండి రేపు రావాలి కదా. ఉన్నట్టుండి ఈరోజు ఎందుకు వచ్చారు? అది కూడా ఇంత రాత్రి టైంలో. అమ్మమ్మ, మన ఫామ్ హౌస్లో ఒక వింతైన జంతువు ఉంది. అది అక్కడ మేకలన్నిటిని చంపేసింది. మేమందరం చాలా భయపడ్డాం, అందుకే వెంటనే వచ్చేసాం. ఆ టైంలో కార్ నేను డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏంటి? ఎందుకంటే ఆ టైంలో అందరూ కాస్తంత తాగున్నారు. అందుకే ఫామ్ హౌస్ దగ్గర జనాలు చిరుతపులను చూశారు. ఒకవేళ ఆ జంతువు అదేనేమో.